వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐఎమ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు అనగా జనవరి 3, 2025న వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. అందులో మొదటగా సావిత్రిబాయి ఫూలే మనందరికీ తెలిసిందే. ఈమె జనవరి 3, 1831లో జన్మించింది అన్నది. సో జనవరి 3, 1831లో జన్మించి మహాత్మా జ్యోతిరావు బాపులేను వివాహం ఆడిన తర్వాత తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించి కొనసాగించి భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా పేరుగాంచింది ఎవరంటే మహాత్మా జ్యోతిబాయి ఫూలే. ఈమె గౌరవార్థం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 3ను ఈ యొక్క మహిళా టీచర్స్ డే అంటే ఉమెన్ టీచర్స్ డేగా ప్రకటించింది అన్నది తెలుసు. ఇలా ఉమెన్ టీచర్స్ డేగా ప్రకటించి దానికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం అనేది జరిగింది. సో అదేవిధంగా మరొకటి ఈమె అంటే ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు బాపులే గారి శ్రీమతిగానే కాకుండా ఆదర్శప్రాయమైన ఒక ఉపాధ్యాయురాలు కూడా కొనసాగింది, ఒక సంఘ సంస్కర్త అని మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఈరోజు కేరళలో కూడా ఒక అంశం పైన కాస్త ఘర్షణ జరుగుతూ ఉంది. అది నారాయణ గురువుకు సంబంధించింది. శ్రీ నారాయణ ధర్మ పరిపాలన SNDP అనే ఒక సంఘాన్ని స్థాపించడం అనేది జరిగింది. ఇది 20వ శతాబ్దపు మొదటి రోజుల్లో అంటే 1920 ప్రాంతంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. వాస్తవంగా ఈ నారాయణ గురు ఏంటంటే వన్ మ్యాన్, వన్ క్యాస్ట్, వన్ రిలీజియన్ అనే నినాదంతో ఆ రోజు అంటే ఈయన జన్మించింది కేరళలోని యజువా కుటుంబంలో. ఆ యజువా కుటుంబం వాళ్ళు కల్లు గీత కార్మికులుగా ఉండేవారు, అక్కడ ట్యాడీ టాపర్స్గా. అదేవిధంగా వారిని నిజానికి ఏంటంటే అంటరాని వారిగా కూడా ట్రీట్ చేసే పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేది ఇక్కడ మనకు కేరళలో. అందుకని ఆయన విద్యను అభ్యసించి అనేక దేవాలయాలను నిర్మించి విగ్రహాలను కూడా స్వయంగా ప్రతిష్ఠించి సో ఆ రోజు నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో వన్ మ్యాన్, వన్ కాస్ట్, వన్ రిలీజియన్ బాగా ప్రాచుర్యంలోకి తెచ్చాడు. ముఖ్యంగా హైందవ మతంలో కూడా సంస్కరణ కోసం ఆయన ప్రయత్నం చేశాడు అన్నది ఒకటి. సో దీనిపైన కొంత ఘర్షణ అనేది మనకు కేరళ ప్రాంతంలో జరుగుతున్నది మనం చూసాం. అది ఒక పొలిటికల్ ఇష్యూగా కూడా రేజ్ అయింది. తర్వాత అసలు క్రీడాకారులకి అవార్డులు అనేటివి నేను ప్రకటించడం జరిగింది. ఈ అవార్డులను జనవరి 17న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీద అందుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో మనం ప్రధానంగా చూస్తే 3 రకాల అవార్డ్స్ కనిపించాయి. ఒకటి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, ఇది ఒకటి. రెండవది అర్జున అవార్డు, ఇది క్రీడాకారుల కోసమే. మూడవది వచ్చి ద్రోణాచార్య అవార్డు, అంటే ఎవరైతే ట్రైన్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన దాంట్లో. ఇక్కడ కనుక మనం చూస్తే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అనేది మను బాకర్, ఈమె షూటింగ్కి సంబంధించిన దాంట్లో. గుకేష్ చెస్కు సంబంధించి. ప్రవీణ్ ఈయన పారా అథ్లెటిక్స్. అదేవిధంగా హర్ప్రీత్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె ఈ యొక్క హాకీ ప్లేయర్. సో వీరికి ఈ యొక్క అవార్డు లభించింది అన్నది చూస్తాం. ఇందులో భాగంగా వీరికి 25 లక్షల రూపాయల నగదు అనేది అందుతుంది. అదేవిధంగా అర్జున అవార్డులు మొత్తం 32 మందికి ఇస్తే అందులో 17 మంది పారా అథ్లెటిక్స్ ఉన్నారు. వీరికి ఈచ్ క్యాండిడేట్కి 15 లక్షల రూపాయల ఈ యొక్క నగదు పురస్కారం లభిస్తుంది. అదేవిధంగా ద్రోణాచార్యలో కూడా రెగ్యులర్ ఉండేది ఒకటి 15 lakhs ఉంటే మరొకటి 10 lakhs 2 కేటగిరీగా కూడా అక్కడ డివైడ్ చేశారు అనేది మనం చూసాం. దాని తర్వాత కనుక మనం గమనిస్తే ఈరోజు పత్రికలలో ఉన్న వాటిలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న 2 నిర్ణయాలు ఒకటి కనిపించాయి. ఒకటి టాటా సోలార్ పవర్కి సంబంధించిన దాంట్లో ఈరోజు కనిగిరి సమీప ప్రాంతంలో ఈ యొక్క టాటా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఈ యొక్క టాటా సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేయడం అనేది ఒకటి. రెండవది రిలయన్స్ వాళ్ళు దాదాపు 65,000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి దాదాపు 2 లక్షలకు పైగా ఉద్యోగాలను సమకూరుస్తూ బయోగ్యాస్ ఆధారితంగా విద్యుత్ ఉత్పత్తి కోసం ఒక ప్రణాళిక చేయడం అనేది జరిగింది. ఇందులో ప్రభుత్వ భూమిని కనుక వాళ్ళు తీసుకుంటే 15,000 రూపాయలు, అదేవిధంగా ప్రైవేట్ రైతుల నుంచి కనుక భూమిని తీసుకుంటే ఒక 30,000 రూపాయలు వీళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది నెలకు, ఎవరికి ఈ యొక్క రైతులకని. దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అనేది పెరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పుకోవచ్చు. దిస్ ఈస్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైం.